మీకు తెలుసా? గరుడ పురాణం ఆత్మ ప్రయాణం, పాపాలు, పుణ్యాలు, నరకాలు, ప్రాణాంతక ప్రపంచంలోని రహస్యాలను చెప్పే దేవ పుస్తకం. ఇందులో తెలిపిన కొన్ని అత్యంత భయంకర శిక్షలు ఇప్పుడు చూద్దాం. ఇతరులను మోసం చేసి, ద్రోహం చేసిన వారికి తమిశ్ర నరకం. అక్కడ కళ్ళకు కనిపించేది చీకటి మాత్రమే. దిశ ఏదో తెలియని భయం. ఆత్మను కదలికగా కూడా చేయలేదు. రెండవది కుటుంబానికి అన్యాయం. తల్లిదండ్రులు, భార్య లేదా భర్తను మోసం చేసిన వారు అంధత మిశ్ర నరకంలో పడతారు. అక్కడ ప్రతి శబ్దం గర్జనగా వినిపిస్తుంది. ప్రతి నీడ ఒక భయంగానే కనిపిస్తుంది. ఇది అంధత నరకం. మూడవది రౌరవ నరకం. మనసుకు, శరీరానికి, జీవితానికి ఇతరులకు బాధ కలిగించిన వారు రౌరవ నరకానికి వెళ్తారు. అక్కడ పాప రూపంలో ఉన్న జీవులు ఆత్మను ఓడిపోయినట్లు అనుభవించేంత వరకు వెంటాడతాయని పురాణం చెబుతుంది. నాలుగవది మహారౌరవ నరకం. అత్యధిక లోభం, ఇతరుల హక్కులు తీసుకోవడం, స్వార్థంతో జీవించడం ఇవన్నీ మహారౌరవ నరకానికి కారణమవుతాయి. అక్కడ నేల నుంచే అగ్ని అలలుగా పైకి ఎగసిపడుతూ ఆత్మను నిరంతరం భయపెడతాయి. ఈ నరకాలు భయపెట్టడానికి కాదు, మనం చేసే ప్రతి పని తిరిగి మనకే వస్తుందని గుర్తు చేసే హెచ్చరిక. ధర్మం, సత్యం, నమ్మకం వీటిని పాటించిన వారికి నరకం దగ్గరికి కూడా రాదు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.